పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది. కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటానా. అన్న, ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం లేదు నువ్వు వాళ్ళకి, ఎందుకంటే 10,000 ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునేమేందిరా అని బాధపడుతున్నారు వాళ్ళే. అది కేవలం 10,000 ఓట్లుండే జెడ్పీటీసీ. ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 మంది పోలీసులు, ఐజీ గారు, ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా ఇడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఏదో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. నేను గతంలో చెప్పినా మళ్లీ చెప్తున్నా, నంద్యాల బై ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి ఓడగొట్టినారు. ఆ రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే 151 సీట్లు, అదే నంద్యాలలోనే 35,000 మెజార్టీ. కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షనా కాదా, పోలింగ్ జరిగిందే, రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా, మీకన్నా బాగా, పోలీసుల కన్నా బాగా, ప్రతిపక్షానికన్నా, అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను. నమస్కారం. ఈరోజు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ మన పులివెందల ఒంటిమిట్టలో జరిగినాయి. ఈ రోజు మేము ఏ రకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజాస్వామ్యం కోసం ఆ రోజు కష్టపడి వాళ్ళు పెద్దలందరూ చేసి ఇది చేశారో ఎంత సంతోషిస్తాడమో అంత ఇదిగా వీళ్ళు ఏం చేశారంటే ఒంటిమిట్టలోనూ మన పులివెందుల్లో కూడా ప్రజాస్వామ్యం కూడా తల దించే మాది ఎలక్షన్ చేశారు. చాలా బాధాకరమైన విషయము. పోలీసు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇందరూ అధికార పార్టీకి కుమ్మక్కైపోయి అక్కడ వచ్చింది టోటల్ ఎలక్షన్స్ నుంచి వన్ సైడ్ వచ్చేటట్టు టోటల్ దొంగ ఓట్లు ఎక్కడి నుండో ట్రాన్స్పోర్ట్ చేసి అందరూ పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా వాళ్ళ కోఆపరేట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వచ్చిందో అలా గెలవల్లా, 2 చోట్ల మనం గెలిచి తీరాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా దీనికి పాల్పడినాను. ఇది చాలా బాధాకరమైన విషయము. మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కలిసి వచ్చిందను ఆ ఎలక్షన్స్ దీంట్లో బూతుల్లో జరిగిండే సీసీ కెమెరాస్ ఉన్నాయి, దాని విజువల్స్ కూడా మాకు ఇవ్వండి. తర్వాత వచ్చిందను ఆ ఎలక్ట్రాల్ రోల్స్ కాపీస్ ఉన్నాయి, దాన్ని కూడా మాకు ఇవ్వండి అంటే కూడా ఎటువంటి స్పందన లేకుండా ఎక్కడ వీళ్ళు కోర్టుకు పోతారో అని చెప్పి దానికంటే ముందే తొందరపడేసేదను ఈ ఎలక్షన్స్ గెలుపు వీళ్ళదే అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదిను జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు దక్కలేదనే విధంగా వాళ్ళు ఎలక్షన్స్ ను మ్యానిపులేట్ చేశారు. ఈ రకంగా విచ్చలవిడిగా అందరూ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా విచ్చలవిడిగా అక్కడ తిరుగుతా చేస్తా ఉంటే కూడా పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అందరినీ లోపల బంధించేసి వన్ సైడెడ్ గా ఎలక్షన్ చేసినారు. చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని దినాలైతే కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పనే ఉద్దేశంతో మహనీయులు ఎంతో త్యాగాలు చేసి ఈ రోజు వాళ్ళు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కానీ ఈ రోజు ఈ రకంగా చేస్తే దానికి అర్థమే లేదు. ప్రపంచంలోనే బెస్ట్ ప్రజాస్వామ్యం ఎక్కువ ఇది ఉండేది, డెమోక్రసీ ఉండేది ఇండియాలోనే. అట్లా చోటు కూడా ఇట్లా జరుగుతూ ఉందంటే చాలా బాధపడే విషయము, చాలా దుర్భాగ్యం. అసలు ఏ రకంగా ఎలక్షన్ జరిగినాయంటే వన్ సైడెడ్ గా జరిగినాయి. సీసీటీవీ కెమెరాస్ అన్ని ఫుటేజెస్ లేవు. మన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వేసేసి సెంట్రల్ బలగాల్లో ఆడ పెట్టేసి ఎలక్షన్స్ జరపాలనే ఉద్దేశంతో కోర్టుకు పోతా ఉంటే ఎక్కడి నుండి కోర్టు ఆర్డర్స్ వచ్చేస్తాయని చెప్పేసిందును దానికంటే ముందు తొందరపడేసిందును ఫాస్ట్ గా ఒకే రౌండ్ లో అంతా కంప్లీట్ చేసేసి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చేసి మీరు ఏం సాధిస్తా ఉన్నారు అనేది అర్థం కావడం లేదు. ఈ రోజు ఈ రకంగా మీరు చేశారంటే ప్రజలను అనగదొక్కేసి ప్రజల నాడిని అనగదొక్కేసి ఈ రోజు మీరు వర్డిక్ట్ చేసుకోవాలంటే ఈ రోజు ప్రజలందరూ దాన్ని గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మూల్యం మీరు చెల్లించక తప్పదు. రాబోయే దినాల్లో ఏ రకంగా మీరు ఈ రోజు అనగొడతా ఉన్నారో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి 10 రెట్టింపుగా ముందుకు వచ్చేసాను. 100% రాబోయే దినాల్లో అన్ని మేము కైవసం చేసుకుంటామని. ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా టోటల్ బూతుల్లో కూడా ఏజెంట్లు లేకుండా
అసలు ఎలక్షన్ నిబంధనకే ఉల్లంఘన చేసి మెయిన్ ఏజెంట్లు ఉండాలి, వాళ్ళు లేకుండా చేసి ఈరోజు ఎలక్షన్ మీరు జరుపుకుని వన్ సైడెడ్ ఎలక్షన్ చేసేసి ఏదో ఒక ఆనందం పొందుతా ఉన్నారు. కానీ ప్రజలకు అదంతా తెలుసు, ప్రజలంతా చూస్తున్నారు. ఏ రకంగా అందరూ నవ్వులాటలు అయిపోయినాయి. ఎలక్షన్స్ ఏ రకంగా రిజల్ట్ మీరు సంపాదించినారనేది. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలను దింపండి, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపండి. మళ్ళా మీ వర్డిక్ట్ మీరే చూడండి. ఈ రోజు ఏ రకంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో ఖచ్చితంగా అవి తారుమారు అవుతాయి. హైయెస్ట్ మెజార్టీలో వైఎస్ఆర్సీపీ వస్తుంది, డిపాజిట్లు కూడా మీ పార్టీకి దక్కదు. కాబట్టి ఇక ఇట్లావన్నీ చిన్న చిన్న చేష్టలు చేసి 35 సంవత్సరాల ఇండస్ట్రీ మీరు చిన్న చిన్న చేష్టలు చేసేసి ఈ రకంగా చేసిన దానివల్ల మీ పార్టీకి ఏదో వస్తుందని మీరు ఊహించుకుంటుంటారు. ఏమీ రాదు. రాబోయే దినాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఎంత అంచెదానికి చేస్తారో దానికి రెట్టింపు వేగంతో ముందుకు పోయి 100% ప్రజల హృదయాల్లో మేము చోటు చేసుకుంటా ఉన్నాము. 100% మాకు మంచి రోజులు వస్తాయి. 100% ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.